హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు చాలా ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్‌తో పాటు చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ వీడియోలో చాలా మంచి అప్డేటెడ్‌తో ఈరోజు వీడియో రావడం జరిగింది. ఈ యొక్క ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు ముందుగా మీరు లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఈ వీడియోకి నేను ఒక 100 లైక్‌లు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. 100 లైక్‌లు కొట్టండి. ఎందుకంటే మీరు కొట్టే లైక్‌లు నాకు బూస్టింగ్ ఉంటాయి. మరొక మంచి వీడియో చేయడానికి నాకు మరి మంచి బూస్టింగ్ వస్తుంది కాబట్టి అడుగుతున్నాను. ఓకే, వీడియోలోకి వెళ్ళే ముందైతే ఈరోజు ఫస్ట్ ఎడ్యుకేషన్ అప్డేట్ చూసినట్టయితే జాబ్ అప్డేటు. నోటిఫికేషన్ ప్రకారమే ఉపాధ్యాయ నియామకాలు, ప్రస్తుత రిజర్వేషన్ ఆధారంగానే డిఎస్సి ఫలితాలు అంటున్నారు. అంటే నిన్నటి రోజున సాక్షిలో ఏదైతే మనకు ఎస్సీ వర్గీకరణ వల్ల నోటిఫికేషన్ లేట్ అవుతుందని మనం అందరం అనుకున్నాం కదా. అలాంటిది ఏం లేదు. ఎస్సీ వర్గీకరణ డిఎస్సి నోటిఫికేషన్కి ఇంప్లిమెంటేషన్ చేయడం అనేది అంత ఈజీ అయిన పని కాదు, చాలా అసాధ్యము. ఇప్పట్లో ఎస్సీ వర్గీకరణ అనేది డిఎస్సి కానీ హాస్టల్ వెల్ఫేర్ కానీ కుదరదు అనేది మనకు అర్థమైపోయింది. దీనిపైన క్లారిటీ అయితే వచ్చేసింది. ఎట్లా అంటే ఇది నోటిఫికేషన్లో కనుక ఎస్సీ వర్గీకరణ చేస్తే నోటిఫికేషన్స్ అన్నీ కూడా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయడం లేదు. కాబట్టి ఈరోజు మనకు వచ్చిన న్యూస్లో వచ్చిన విషయం ఏంటంటే నోటిఫికేషన్ ప్రకారమే ఉపాధ్యాయ నియామకాలు, ప్రస్తుత రిజర్వేషన్ల ఆధారంగానే డిఎస్సి ఫలితాలు. ఇక్కడ కరెక్ట్ క్లారిటీగా వీళ్ళు ఏమి ఇచ్చినారంటే ప్రస్తుత రిజర్వేషన్లు ఏదైతే మనకు ఇచ్చినారో, అంటే నోటిఫికేషన్లో ఎలాంటి రిజర్వేషన్లు ఇచ్చినారో ఆ రిజర్వేషన్ల ఆధారంగానే డిఎస్సి ఫలితాలు అని చెప్పేసి అంటున్నారు. ఇంకోటి పాఠశాల విద్యాశాఖ అధికారులు సమాలోచన, ఎస్సీ వర్గీకరణ మార్గదర్శకాలు వచ్చాక అమలుపై స్పష్టత. ఇదైతే ఇంకోటి ఇక్కడ డౌట్ఫుల్గా ఇచ్చినాడు. ఇక్కడ ఒకటేమో డౌట్ఫుల్గా రెండు ఇచ్చినాడు. ఒకటేమో ఒకటేమో ప్రస్తుత రిజర్వేషన్ల ఆధారంగానే డిఎస్సి ఫలితాలు అంటున్నాడు. మళ్ళీ ఇక్కడేమో ఎస్సీ వర్గీకరణ మార్గదర్శకాలు వచ్చాక అమలుపై స్పష్టత అంటున్నాడు. అంటే ఈ ఆర్టికల్ రాసినవానికి మెదడు లేదన్నమాట. నేను ఖచ్చితంగా చెప్తా. ఎందుకంటే ఇట్లా ఒక జిగ్జాగ్గా ఇచ్చే న్యూస్ రాయొద్దు. ఎందుకంటే క్లారిటీ ఉండాలి న్యూస్లో. చేస్తారేమో అనవచ్చు, లేకపోతే క్వశ్చన్ మార్కు పెట్టవచ్చు. కానీ పాఠశాల విద్యాశాఖ అధికారుల సమాలోచనట. ప్రభుత్వం చెప్పింది పాఠశాల విద్యాశాఖ ఏమని సమాలోచన చేస్తుంది? ఏం సమాలోచన చేయదు. వాళ్ళు ప్రభుత్వం ఎలాంటి గైడ్లైన్స్ ఇస్తే దాన్నే వాళ్ళు తప్పక అమలు చేయాలి, దాని ఇంప్లిమెంటేషన్ పాటించాలి. కానీ ఇప్పట్లో అయితే దీనిపైన ప్రభావం ఉండదు. ఎస్సీ వర్గీకరణ మార్గదర్శకాలు వచ్చాక అమలుపై స్పష్టత. ఇంకోటి ఇక్కడ ఏం రాసినాడు? రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎస్సీ వర్గీకరణ అమలవుతుందా? ఇక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టిండు. ఇట్లా క్వశ్చన్ మార్క్ ఉంటుంది అన్నమాట. ఎస్సీ వర్గీకరణ అమలవుతుందా అన్న క్వశ్చన్ మార్క్ పెట్టి అన్న ప్రశ్న అందరిలోనూ తలెత్తుతుంది. ఇప్పటికే ఇచ్చిన నోటిఫికేషన్లకు మళ్ళోటి ఇచ్చిండు. ఇక్కడ ఏమని అంటుండు? ఇప్పటికే ఇచ్చిన నోటిఫికేషన్లకు వర్గీకరణను వర్తింపజేస్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా, ఇదైతే మెయిన్ ఇంపార్టెంట్, అందరు ఇదే పట్టుకొని మాట్లాడుతున్నారు అందరు వీడియోలల్లో. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. అవసరమైతే ఆర్డినెన్స్ తెచ్చి అమలు చేస్తామన్నారు. దీంతో డిఎస్సి నోటిఫికేషన్కు వర్గీకరణ అమలవుతుందని ఆశించారు. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు మాత్రమే వచ్చింది. కానీ దాని ప్రకారం ఎస్సీ వర్గీకరణ అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను రూపొందించి విడుదల చేయాలి. అయితే ఇప్పటి వరకు అవి విడుదల కాలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతాకుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు, ఇతర ఉన్నత అధికారులు అమెరికా పర్యటనలో ఉన్నారు. నేను మొన్న వీడియోలో కూడా ఇదే చెప్పిన. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికాలో పర్యటనలో ఉన్నాడు. మన తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడిదారులను తీసుకొచ్చి ఇక్కడ మనకు ఐటీ సెక్టర్ను అభివృద్ధి చేయడానికి, పెట్టుబడులదారులను తీసుకురాని వెళ్ళిండు. ఆయన ఆగస్టు 14న మన తెలంగాణ రాష్ట్రానికి రాబోతాడు మన ముఖ్యమంత్రి గారు. మరి అమెరికా పర్యటనలో ఆయన ముఖ్యమంత్రి వచ్చినాకనే దీనిపైన స్పష్టత అందరికీ ఇచ్చే అవకాశం ఉన్నది. దీనికి ఒక స్పష్టమైన ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేస్తారు. అప్పటిదాకా మనం అందరం ఆగాల్సిందే. నోటిఫికేషన్ ప్రకారం ఉపాధ్యాయ నియామకాలు ఈ రాసిండి అయిన సోది తప్ప ఏమీ లేదు. ఇక మళ్ళీ సేమ్ ఆగస్టు నెల 18కి వెళ్ళి స్టార్ట్ అయినాయి డిఎస్సి పరీక్షలు. మొన్న ఆగస్టు 5వ తారీఖు నాడు ముగిసినాయి. 87.61% మంది అభ్యర్థులు హాజరైనని ఈయన కేవలం ఏం చేసిండంటే పేపర్ను ఒక
రేంజ్లో వైరల్ చేసుకోవాలి ఈరోజు అనుకున్నాడు. ఎందుకంటే డిఎస్సి అనేది చాలా సెన్సిటివ్ విషయం కాబట్టి ఏ న్యూస్ పేపర్లో అయినా వచ్చినా అది అందరూ దాన్నే ఫాలో అయ్యి న్యూస్ చూస్తారు కాబట్టి అక్కడ రాసుకున్నట్టున్నాడు. ఇంకోటి ఏంటంటే మనకు గ్రూప్ 1 పైన ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. గ్రూప్ 1 అంతా సక్రమేనా అంటే, సక్రమేనా అంటే వీళ్ళు ఏమైనా పొరపొచ్చులు జరిగినాయా, ఏమైనా మిస్టేక్లు జరిగినాయా అని చెప్పేసి న్యూస్ రావడం జరిగింది. గ్రూప్ 1 అంతా సక్రమేనా, న్యాయ చిక్కులు ఉండొద్దనే జీవో 55ని సవరించాం. జీవో 29ను జీవో 29లో రిజర్వేషన్ పాటించాలని ఉంది. తొలుత జనరల్ మెరిట్ తర్వాత 1:50కి ఎంపిక. షార్ట్ ఫాల్ ఉంటే అందరికీ అవకాశం కల్పించాం. జనరల్ మెరిట్లో ఏ కులం వారినైనా తీసుకున్నాం. మెయిన్ పూర్తి కాగానే కట్ ఆఫ్ మార్కులు వెల్లడిస్తామని చెప్పేసి కమిషన్ అంటుంది. ఇక్కడ విషయం ఏంటంటే ఈ యొక్క ఏదైతే జీవో 29 ఉందో ఇది మహా డేంజరస్ జీవో అనమాట. ఇలా ప్రాబ్లం ఏమైందనంటే దీంట్లో ఓపెన్ కేటగిరీలో ఏదైతే ఉందో దాంట్లో ఎక్కువ మందికి అవకాశం వచ్చింది. దాంట్లో మన ఎస్సీ వాళ్ళకు బీసీ వాళ్ళకు అవకాశం రాలేదని చెప్పేసి ఫైట్ చేస్తున్నారు. చూడాలి అది ఎంతవరకు వస్తుందో. ఇంకోటి ఏంటంటే ఇది కరెంట్ అఫైర్స్ మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఇది మొన్న గ్రూప్ 4లో ఇచ్చిండు, ఇదేది గ్రూప్ 2లో ఇచ్చిండు, జేఎల్లో కూడా ఇచ్చిండు. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలలో ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ సంబంధించింది. ఇది నల్లాల కనెక్షన్లో తెలంగాణ టాప్, అంటే ఇంటింటికి ట్యాప్ ఉంటాయి కదా, నల్లాల కనెక్షన్లో తెలంగాణ టాప్. ఇది మెయిన్ ఇంపార్టెంట్. దీంట్లో ఏమి ఇచ్చిండు ఈరోజు అంటే న్యూస్ పేపర్లో, గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ 2020-21 నాటికి పెద్ద రాష్ట్రాల్లో మనమే టాపు. నల్లాల కనెక్షన్లో దేశ సగటులో 77.83% మాత్రమే. రాజ్యసభలో వెల్లడించిన కేంద్ర జలశక్తి మంత్రి. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికి నల్ల కనెక్షను ద్వారా త్రాగునీటిని అందించడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ 1గా ఉన్నది. ఇది మెయిన్ ఇంపార్టెంట్. తెలంగాణ రాష్ట్రము దేశంలోనే నెంబర్ 1గా ఉన్నది. ఇది మెయిన్ ఇంపార్టెంట్. దేశంలోనే నెంబర్ 1గా ఉన్నది. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అంటే మెయిన్ ఇంపార్టెంట్. ఇది మనం ఇలాంటి కొద్దిగా నోటిఫై చేసుకోవాలి, నోట్స్ కూడా రాసుకోవాలి. దేశంలోనే నెంబర్ 1గా నిలిచింది. దేశంలో పెద్ద రాష్ట్రాలలో 2021 నాటికే 100% ట్యాప్ కనెక్షన్ ద్వారా త్రాగునీటి అందించిన రాష్ట్రంగా ఖ్యాతికెక్కింది. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ సోమవారం రాజ్యసభకు వెల్లడించింది. ఈ విషయం ఏంటంటే ఇది 2023లో జేఎల్ అడిగిండు, 2023 జూలై 1న జరిగిన గ్రూప్ 4లో అడిగిండు, 2023 మరి జూన్ 1న జరిగిన గ్రూప్ 1లో కూడా అడిగిండు. బీసీల పుట్టినరోజు ఈరోజు మండల్ కమిషన్ సిఫారసుకు ప్రభుత్వం ఆమోదించిన రోజు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఎవరికైనా గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 1 రాసేవారు ఈ మ్యాగజైన్ కొద్దిగా తీసుకోండి. ఇది మనకి వెలుగులో ఎడిటోరియల్ కాలంలో రాసిండు. ఇది చాలా ఇంపార్టెంట్. ఒకసారి మీరు కూడా చూస్తారని తీసుకొచ్చినాను. దేశ చరిత్రలో ఆగస్టు 7, 1990 అత్యంత కీలక పరిమాణం. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం మండల్ కమిషన్ సిఫారసుల అమలుకు ఆమోదం తెలిపిన రోజు. ప్రొఫెసర్ కేసీ యాదవ్ మాట్లాడుతూ ఇది ఒక కొత్త శకానికి ఊపిరిపోసే పరిమాణం. ఆగస్టు 15, 1947 అదేవిధంగా జనవరి 26, 1950 వంటి 2 గొప్ప సంఘటనల తర్వాత దేశ చరిత్రలో చోటు చేసుకున్న మరొక గొప్ప సంఘటన అని వర్ణించినాడు. అదే డిసెంబర్ 13, 1946 నాడు రాజ్యాంగ సభలో జవహర్లాల్ నెహ్రూ అబ్జెక్టివ్ రిజల్యూషన్లో ఓబీసీలకు సరి అయిన రక్షణ కల్పిస్తామని ప్రకటించినాడు. ఇది మన ఓబీసీల రిజర్వేషన్ సంబంధించిన ఆర్టికల్. ఇది చూడండి. అదేవిధంగా ద్రౌపది ముర్ముకు అత్యున్నతమైన పురస్కారం. ఇది మెయిన్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కోణంలో. ఇది మనకేమి అత్యున్నత పురస్కారం అంటే ఫిజీ దేశం ఏదైతే ఉందో ఆ దేశం యొక్క అత్యున్నత పురస్కారము. మనకు ఎట్లా అంటే మన దేశంలో ఎట్లయితే మనకు పద్మ పురస్కారాలు ఉంటాయి, పద్మభూషణ్, పద్మవిభూషణ్ లాగా వాళ్ళ దేశంలో ఇది అత్యున్నత పౌర పురస్కారం. దీన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆ దేశం యొక్క అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఆయనే రాతు విలియమ్స్. ఈ రాతు విలియమ్స్ మన ద్రౌపది ముర్ము గారికి అయితే ప్రదానం చేసిండు. ఒకసారి చూద్దాము. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి ఫిజీ దేశ అత్యున్నత పౌర పురస్కారం కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ను అందుకున్నారు. ఫిజీ దేశ పర్యటనలో ఉన్న రాష్ట్రపతికి మంగళవారం ఆ దేశ ప్రెసిడెంట్ రతు విలియమ్స్ మైవాలిలి కంటోని ఈ పురస్కారాన్ని అందజేసినట్లు రాష్ట్రపతి కార్యాలయం ట్విట్టర్లో పేర్కొన్నది. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశానికి కృతజ్ఞత తెలిపారు. ఈ గౌరవం భారతదేశం, ఫిజీ మధ్య
ఉన్న లోతైన స్నేహ బంధంకు ప్రతిబింబం అని పేర్కొన్నారు. ఇక్కడ మనం ఇవన్నీ చదవనవసరం లేదు. కేవలం ఈ ఫిజీ దేశం యొక్క పౌర పురస్కారం ఎవరికి ఇచ్చారంటే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఆ పౌర పురస్కారం పేరు ఏంటిదంటే కంపానియన్. ఆ పౌర పురస్కారం పేరు గుర్తుపెట్టుకోవాలి, కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్. ఇది మెయిన్ గుర్తుపెట్టుకోవాలి. ఇది మన ఈయనకు కూడా వచ్చింది, మన నరేంద్ర మోడీ గారికి కూడా వచ్చింది. ఇంకోటి ఏంటంటే ఇది మెయిన్ ఇంపార్టెంట్, ఇది గ్రూప్ థర్డ్ లాంటి ఎగ్జామ్స్లో వస్తుంది. ఎట్లా అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్లో వస్తుంది. ఏమంటాడంటే తీవ్ర వడగాల్పుల ముప్పు ఉంటుంది కదా, దీని మీద భారత్లో 84% జిల్లాలకు, అంటే ఇక్కడ ఏమి ఇచ్చిండంటే భారత్లో 84% పైగా జిల్లాలు తీవ్ర స్థాయి వడగాల్పుల ముప్పును ఎదుర్కొంటున్నాయని తాజా పరిశోధనలో పేర్కొంది. 70% జిల్లాలో అసాధారణ స్థాయి వర్షపాతాల తాకిడి పెరుగుతుంది అని వివరించింది. ఎవరు? ఐపీఈ. ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఎవరు? ఐపీఈ. ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఏదైతే ఉందో ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఏమని? ఈ ఐపీఈ ఇది గ్లోబల్ లిమిటెడ్ S3 ఇండియా టెక్నాలజీ సంస్థలు తాజా నివేదికను పేర్కొన్నాయి. ఇవి అడిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలాంటివన్నీ కూడా గుర్తుపెట్టుకోనండి. ఓకే. ఈ నెల 15న భూ పరిశీలన ఉపగ్రహ ప్రయోగము. ఈ నెల ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఇది ఇలా ఒకటి ఉంటుంది, నేను మీకు చెప్తాను, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ నెల 15న భూ పరిశీలన ఉపగ్రహము మనకు PSLV GSLV శాటిలైట్ల యొక్క కాలక్రమాన్ని పేర్చమన్నాడు. అంటే అవి ఏ సంవత్సరాలలో అభివృద్ధి చేయబడే కాలక్రమం. అందుకని ఇప్పుడు ఏమంటాడంటే AOS 8ను ప్రయోగించే వీలుందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకు చెందిన వర్గాలు తెలిపాయి. అయితే ఈ SSLV D3 అంటారు. SSLV D3 ఫుల్ ఫామ్ ఏంటి? స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి. ఇది ఏ దానికి సంబంధించిన పరిశోధన అని కూడా అడగవచ్చు. ఇది కేవలం మనకు విపత్తులు, పర్యావరణం, పర్వతాలపై విపత్తులు, పర్యావరణం, అగ్నిపర్వతాలపై పర్యవేక్షణ వంటివి చేపడుతుంది. ఇది త్వరలో మాంసం క్యాంటీన్లు. ఇది మెయిన్ ఇంపార్టెంట్. మన తెలంగాణ పాలసీ పథకాలలో ఇది మెయిన్ ఇంపార్టెంట్. త్వరలో తెలంగాణ రాష్ట్రంలో మాంసం చెందిన క్యాంటీన్స్ రాబోతున్నాయి. దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే గొర్రెలు, మేకల అభివృద్ధి సమైక్య ఆధ్వర్యంలో మాంస క్యాంటీన్లు ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర పశు సంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శి సభ్యచాచి అండ్ ఘోష్ తెలిపారు. హైదరాబాదు శాంతినగర్లోని సమైక్య కార్యాలయంలో మొదటగా క్యాంటీన్లను త్వరలో ప్రారంభిస్తామని చెప్పినారు. మొదటగా ఈ క్యాంటీన్లు ఎక్కడ ప్రారంభిస్తారు? హైదరాబాదులోని శాంతినగర్లోని సమైక్య కార్యాలయంలో మొదటగా దీన్ని ప్రారంభిస్తారంట. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్. దీనిపైన బిట్లు ఖచ్చితంగా గ్రూప్ 2 గ్రూప్ 3లో ఖచ్చితంగా పడుతుంది. ఎందుకనంటే SBI చైర్మన్గా ఎవరైతే నియామకం జరిగిర్రో ఆయన మన తెలంగాణ వాసి. మన తెలంగాణ వాళ్ళు ఎవరైనా వార్తలో ఉన్నట్లయితే వాళ్ళ గురించి ఖచ్చితంగా బిట్లు పడతాయి. ఇందులో ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క చైర్మన్గా చల్లా శ్రీనివాసులు చెట్టి. ఈయన మన తెలంగాణ వాసి. ఇతన్ని కేంద్ర నియామకాల సంస్థ ఇతని నియామకానికి ఆమోదించింది SBI చైర్మన్గా. చూడండి, దేశంలోనే అతిపెద్ద బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI చైర్మన్గా తెలుగు వ్యక్తి చల్లా శ్రీనివాసులు చెట్టిని కేంద్ర ప్రభుత్వం మంగళవారం నాడు నియమించింది. ఈయన నియమించింది బ్యాంకింగ్ సీనియర్ మేనేజ్మెంట్ డైరెక్టర్ MD. ఈయన్నే. ఈ నియామకం ఎన్ని సంవత్సరాలు ఈయన దీంట్లో ఉంటాడని కూడా అడుగుతారు. ఇది 3 సంవత్సరాలు ఈయన నియామకము ఇక్కడ ఇస్తాడు. చూడండి, ప్రస్తుత చైర్మన్ కూడా అడగవచ్చు. ఈయనకంటే ముందున్నవారు ఈయనకంటే ముందున్న చైర్మన్ అంటే ప్రస్తుత చైర్మనే దినేష్ కుమార్ కారా. ఈయన ఈ నెల 28 ఆగస్టు ఈయనకంటే ముందున్న చైర్మన్ ఎవరు అని అడగవచ్చు. ఈయనకంటే ముందున్న చైర్మన్ పేరే దినేష్ కుమార్ కారా. ఈ నెల 28న పదవి విరమణ చేస్తున్నారు, అంటే రిటైర్మెంట్ అవుతున్నారు. ఈయన పదవి స్థానంలోనే ఇప్పుడు మనకు శ్రీనివాసులు శెట్టి నియామకం అవుతున్నాడు. ఇతని యొక్క కాలం టైం ఎన్ని రోజులు అంటే 3 సంవత్సరాలు ఈయన పదవిలో ఉంటాడు. ఎప్పటి వరకు ఉంటాడంటే 2027 సంవత్సరము జూన్ 30 వరకు ఈయన ఈ పదవిలో ఉంటాడు. ఇలా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటిదనంటే ఈయన ఎవరు అనంటే ఈయన మన తెలంగాణ వాసి. ఎవరు ఈయన? మన తెలంగాణలో గజ్వేల జోగులాంబ జిల్లాకు చెందిన వ్యక్తి. గద్వాల జిల్లాకు చెందిన వ్యక్తి. ఈయన సొంత గ్రామం వచ్చేసి ఇది పెద్దపోతులపాడు గ్రామంలో జన్మించిండు. ఈయన ఉన్న స్టేట్ అడుగుతాడు, తెలంగాణ వాసి. ఒకవేళ డెప్త్కు పోయి వీళ్ళది ఎక్కడ అని కూడా అడగవచ్చు. ఏ జిల్లా అంటే జోగులాంబ గద్వాల. గుర్తుపెట్టుకోనండి. ఓకే.
982 చెరువులు పూర్తిగా నిండిపోయినాయంట అని చెప్పేసి నీటిపారుదల శాఖ వాళ్ళైతే తెలిపినారు. ఇలా మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని చెరువులు ఉన్నాయని అడగవచ్చు. ఇగో ఇది 34,716 చెరువులు ఉన్నాయి. 34,716 చెరువులు ఉన్నాయి. ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఇసొంటివి మనం ఖచ్చితంగా గ్రూప్ 2లో ఖచ్చితంగా అడుగుతాడు, గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ. వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు మీకు ఇలాంటి వార్తలన్నీ కూడా ప్రతిరోజు ఉదయం 9 నుంచి 10 గంటల లోపు అందించే ప్రయత్నం చేస్తాను.